ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సీట్లు ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. అటు కాకినాడ రూరల్ పంతం నానాజీ గారిని, అలాగే మన ఇంకొక సీటు వచ్చేటప్పటికి ఎక్కడ చేశారు, రాజోలు కాదండి, రాజానగరం బత్తుల బలరామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఓకే. అక్కడ వరకు టీడీపీ ఇబ్బంది ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే న్యూస్ ఏమీ రాలేదు బయటికి. కానీ ఈ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఏంటి, ఈ జన సైనికుడుగా పిలువబడి 4.5 సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలేసి తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజున బాధపడి చేస్తున్నటువంటి నిరసన ఎట్లా చూడాలి ఇది? ఏంటి సూర్యచంద్ర ఆయన వాస్తవంగా కష్టపడ్డాడు, పార్టీకి ఫ్యామిలీతోటి ప్రతి దానికి కూడా రోజు ప్రజల్లో ఉంటున్నాడు. అది ఉంటుంది. ఒక్కగానొక టైంలో మనం ఏంటి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి సార్. అంటే ఆయన నేనేదో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నానని కాదు సార్. ఈరోజు రాజకీయాల్ని పార్టీ ఏమైనా శాసిస్తున్నాయంటే 100%లో 60-70% మనీ, డబ్బు ఉండాలి. ఇప్పుడే మీరు అందరూ తెలుస్తూనే ఉంది. అప్పుడే జగన్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 40 కోట్లు పంపించేసాడని చెప్తున్నారు ఆల్రెడీ. ఈరోజు ఆ రాక్షసిని మనం తట్టుకోవాలంటే ఆర్థికంగా కూడా నిలదొక్కోవాలి. ఉన్నది ఆయన కష్టపడ్డాడు, నిజంగా దానికి ఒప్పుకుంటాం. చాలా బాగా కష్టపడ్డాడు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, అది ఇదని. కానీ నెగ్గిగా ఉండాలి. ఆయన అనేది ఏంటి, మన సంఖ్యాబలం కాదు ముఖ్యం, విజయం కావాలి. మనం విజయం కావాలి. ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది కాదు, ఎన్ని నెగ్గామన్నది తెలియాలి. అందువల్ల మీరు ఆయనకే కాదు, జగ్గంపేట జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా అదే చెప్తున్నాను నేను. మీరందరూ కూడా సమన్వయం పాటించి అధినాయకుడి నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఈరోజు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుంటారు. ప్రతిసారి కూడా వాళ్ళు పోరాటాలు చేస్తుంటారు, వాళ్ళు ప్రజల్లో ఉంటుంటారు. కానీ నెగ్గగలరా చెప్పండి? వాళ్ళు సామాన్యుడిని అసెంబ్లీకి తీసుకెళ్తాడు, అందుకే నేను ప్రచారం చేశానని చెప్తున్నాడు అతను. ఎలాగ సామాన్యుడిని అసెంబ్లీకి తీసుకెళ్తాడన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా వ్యూహం 100% తీసుకెళ్ళడానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి. ఏమైనా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, అయ్యే బోల్డ్ మార్గాలు ఇవ్వచ్చు. కాకపోతే మా టార్గెట్ ఒకటే, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్ర ప్రజలందరూ ఒక రాక్షసుడు కబంధస్తాలతో నలిగిపోతున్నారు, ఆ హస్తాల నుంచి బయటికి రావాలి. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వ్యతిరేక ఓటు చేయకూడదు అని మొట్టమొదటి నుంచి ఇవాళ కదండి ప్రిపేర్ చేసింది. ఆయన 3.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన చెబుతూనే ఉన్నాడండి. మనం ఎక్కువ అత్యాసపోయి మనం చేసుకోవాలి. కానీ ఈరోజు రాజమండ్రి సిటీ ఉందండి, రాజమండ్రి సిటీలో జిల్లాలో కూడా ఎవరు పెట్టలేదు. అన్ని కార్యక్రమాలు చేసాం రాజమండ్రి సిటీలో. ప్రతి ఒక్కరిని కూడా కలుస్తుంటే మార్కెట్లో కానీ వాళ్ళకి వెళ్తుంటే ఎలక్షన్ ఎప్పుడు ఉంది, ఇప్పటి నుంచి ఏంటండి అనేవారు కూడా. మేము అలా కాదు, ఆయన సిద్ధాంతాలు ఆయన గురించి తెలియజేయడానికి వచ్చాం కానండి అని చెప్తానే వచ్చాం. అంతేగాని మనం ఎమ్మెల్యే అయిపోవాలా, పవన్ కళ్యాణ్ నాకు సీట్ ఇవ్వాలా అని కాదండి. మనం ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఎప్పటికైనా సరే మా టార్గెట్ 2029 అండి. 2029లో ఆయన సీఎం చూడాలి, అది మా కోరిక అండి. ఈ నిడదవోలులో ఇప్పుడు మళ్ళీ కందుల దుర్గేష్ వెళ్తున్న సందర్భంలో అక్కడ టీడీపీ నుంచి విపరీతమైన ప్రజలు ఉంది. రాత్రి అంతా కూడా నిరసన ప్రదర్శనలు ఎక్కువ చేశారు. ఎట్లా చూస్తారు ఏంటి, 40 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అది. 100%. అందులోనూ ఒక లాస్ట్ 5 years కూడా వాళ్ళు రాజకీయ నిరుద్యోగులాగా ఉన్నారు. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి కదా, వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి. కానీ తప్పదు, అధినాయకుడు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాం, అధినాయకుడు వాళ్ళ అధినాయకుడు ఎవరో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరసవహించవలసిందే.
మన మనం ఇంత అలా పార్టీ చేస్తున్నాం గుర్తింపు ఉంటుంది. ఈరోజు నిన్న నాదెండ్ల మనోహర్ గారు సీట్ అనౌన్స్ చేసినప్పుడు ఆలపాటి రాజా గారు సేమ్ అంటే ఆయన పిలిపించుకుని మాట్లాడుకున్నారు. అలాగే వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, పిలిచి మాట్లాడిస్తారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి సార్. టార్గెట్ అంతా జగన్ రాకూడదు, పవన్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాయకులు కొందరికి అత్యాశ ఉండొచ్చు, కొందరికి దురాశ ఉండొచ్చు. వాటిని మన పరిగణనలో తీసుకోకుండా అధినాయకులు ఏం చేసినా సరే వాళ్ళ వ్యూహం బట్టి మనం ఫాలో అవ్వడమే మన ధర్మం అని చెప్తున్నాను.